ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. ఓకేనా మనిషి బాబు? మరి దేవుడు గత కాలం అంతా మనల్ని కాచి కాపాడి మరి ఉదయకాల సమయంలో ఆయన సన్నిధి భాగ్యాన్ని, ఆయన సన్నిధి కాంతులను కుటుంబపు ప్రార్థన ద్వారాగా దేవుడు మరి మనకు అనుగ్రహిస్తున్న విధానాన్ని బట్టి దేవతి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి ఈ సమయంలో ఎపిసిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ దేవుని యొక్క ఆలోచనలను, ఉద్దేశాలని నేర్చుకోవడానికి తెలుసుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? మరి దేవుని యొక్క చిత్తాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు ఆయన ఎలాగైతే తండ్రి చిత్తానికి లోబడి తండ్రి చిత్తాన్ని అంతటిని నెరవేర్చి భూమి మీద సంఘాన్ని స్థాపించి మరి ఆయన చిత్తాన్ని ప్రతి విషయంలోనూ నెరవేర్చుకుంటూ ఆయన పనిని తుదముట్టించి పరలోకానికి వెళ్ళారు. ఆయన పరలోకానికి వెళ్ళినటువంటి తర్వాత మరి ఆ దేవుని చిత్తాన్ని కొనసాగించినట్లుగా అపోస్తుల ద్వారాగా మరి దేవుని చిత్తము కొనసాగినట్లుగా మనకు కనపడుతుంది. ఓకేనా? అపోస్తులు కూడా మరి దేవుని చిత్తాన్ని పరిపూర్ణంగా సంపూర్ణంగా నెరవేర్చి మరికొంత పనిని, మిగిలినటువంటి పనిని ఈరోజు సంఘానికి పరిశుద్ధాత్ముడు, దేవాతి దేవుడు, యేసుక్రీస్తుల వారు అప్పగించినట్లుగా మనకు కనపడుతుంది. ఇప్పుడు సంఘం ద్వారాగా దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి పనులు మీరు నేను మనందరం ఉండాలన్నదే దేవుని సంకల్పము, దేవుని చిత్తము. ఇప్పుడు స్థానిక సంఘం ద్వారాగా మనందరం ఏం చేయాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి పనులు ముందుకు వెళ్ళాలి. కనుక మరి ఈ యొక్క సమయంలో యేసుక్రీస్తుల వారు, అంతకంటే ముందు వచ్చినటువంటి ప్రవక్తలు, అంతకంటే ముందున్నటువంటి మరి భక్తులు, వీళ్ళందరూ దేవుని చిత్తాన్ని ఎలాగైతే తుదముట్టించి తండ్రి సంకల్పాన్ని నెరవేర్చారో నేడు మీరు నేను కూడా అట్టి రీతిగా మరి ఒకరి తర్వాత ఒకరికి బాధ్యతలు ఎలాగైతే అప్పగింపబడి అనుగ్రహింపబడి పరలోకపు తండ్రి చిత్తాన్ని నెరవేర్చారు, నేడు మీరు నేను కూడా అట్టి రీతిగా మరి తండ్రి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలని స్థానిక సంఘాల ద్వారాగా మనము నెరవేర్చించే పనులు ముందుకు వెళ్ళాలని దేవుడు మన పట్ల ఆశిస్తున్నాడు. కనుక మరి ఆయన సంకల్పాన్ని సంఘం ద్వారాగా మనమందరం కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చేటువంటి పనులు ముందుకు వెళ్దాం. కనుక నేటి ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థనలో భాగంగా ఎపిసిలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలని తెలుసుకుంటూ, నేర్చుకుంటూ, చదువుకుంటూ తండ్రి చిత్తాన్ని తుదముట్టించే పనిలో మనం అందరం ముందుకు వెళ్దాం. కనుక ఈ నేటి పరిచర్యను మనం ప్రార్థన ద్వారాగా ప్రారంభించుకుందాం. మోషేబాబు ప్రార్థనతో నేటి పరిచర్యను మనం ముందుకు కొనసాగించుకుందాం. ప్రార్థన. మహాగణుడు, మహానదుడు, మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది పొందాలి. సూత్రుడు స్వాతంత్రించుకున్న తండ్రి, ఈ ఉదయకాల సమయం తండ్రి, ఇదిగొండ తండ్రి, ఇటుగా తండ్రి, ఏపీసీ రాసిన పత్రిక తండ్రి, హైదరాబాద్యాన్ని చదువుతున్నా మాకు సమృద్ధమైన తండ్రి, జ్ఞానం ప్రదర్శించిన తండ్రి, ఇదిగొండ తండ్రి, ఉదయకాల సమయం తండ్రి, మా స్థానిక సంఘాలు జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదురు వయసులో స్థానిక సంఘంలో జీవించాలని కాచి కాబట్టి వాడు మీ పరిశుద్ధమైన జీవించాలని కాచి కాబట్టి చిన్న ప్రాంతంతో పరిశుద్ధం అనుకుంటూ ఈ ప్రార్థన యేసుకృష్ణను ఆడిపెడుచు మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్. జై తల్లి. ప్రార్థన. ప్రార్థన మొత్తం నామానికి వేరేదా చూసుకున్నది అని ఈ రాజకాల ఉదయకాల ప్రార్థన చేస్తుండగా సొంతంగా ఎంత పెద్దబడి అవుతుంది మరో రాసుకునేలా చేయండి. ఉదయకాల ఈ రాజకాల సమయంలో తండ్రి ఏపీసీలు రాసిన పథక తండ్రి 5వ అధ్యాయం చదువుతుండగా సొంతంగా తండ్రి వెత్తబడి అవుతుంది మరో రాసుకునేలా చేయండి. తండ్రి ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఏపీసీ రాజపచ్చు చదువుతుండగా సొంతంగా తండ్రి మామూలు శిలా చేయండి. మెడబండి కణిలో చూడండి గ్రహించి మా మంచి మనసు మరోసు మాకు దయించండి తండ్రి. మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని ఇచ్చండి తండ్రి. ఓజరు వైఎస్ఆర్ సంఘాన్ని కూడా జయించండి తండ్రి. 2 సంఘాలు సేకరాన్ని కూడా జయించండి. నూతనంగా తరఫు మీ సేవలను జయించండి తండ్రి. ఈ చిన్నతో పూర్వం వేడుకుంటే ప్రార్థన ఇస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీకు వందనాలు తండ్రి. దేవా, ఈ సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులను కుటుంబ ప్రార్థన ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు ప్రభా. మరి ఈ సమయంలో ఏపీసీ పత్రిక 5వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాల్ని చదవడానికి, నేర్చుకోవడానికి, తెలుసుకోవడానికి సిద్ధపడుతుండగా మీ యొక్క ఆత్మ సహాయాన్ని మీరు మాకు అనుగ్రహించండి. ప్రార్థించిన ఇరువురు బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అలాగే నేటి పరిచర్య మేము చేయడానికి తండ్రి సంఘం ద్వారాగా మీరు మాకు అనుగ్రహించిన మా స్థానిక సంఘాలను బట్టి మీకు కృతజ్ఞతలు ప్రభా. స్థానిక సంఘాలని, ఓదురు వైఎస్ఆర్ నగర్లో ఉన్నటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలను, సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. అలాగే ప్రభా, ఈ పరిచర్యను వీక్షిస్తున్నటువంటి ప్రియులైన పరిశుద్ధులందరినీ
మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఎంతైతే వారి ఈ పరిచర్య కొరకు సమయాన్ని, కాలాన్ని హెచ్చిస్తున్నారో ప్రభా, రెట్టింపు నాయన కాలాన్ని, సమయాన్ని వారి జీవిత కాలంలో నాయన వారికి ఆరోగ్యాలను అనుగ్రహించండి. వారికి నాయన మరిన్ని నాయన దినాలని, సంవత్సరాలని వారి జీవిత కాలంలో ఆయుష్గా మీరు ఆరోగ్యంగా ప్రసాదించమని వేడుకుంటూ తండ్రి, ఈ సమయంలో జరుగుతున్నటువంటి ఈ కార్యం అంతయు నాయన మీ నామ మహిమార్థమే జరిగించమని వింటున్న మాకును నాయన తండ్రి, నాయన వినబోతున్నటువంటి మీ పిల్లలకు నాయన మీరు ఈ మాటలు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మీరు జరిగించమని, నడిపించమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో ఎపిసీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను మనం చదువుకుందాం. ముందుగా ఈ ఏపీసీ పత్రిక యొక్క నేపథ్యాన్ని మనం చూసినప్పుడు, లేదా ఈ 5వ అధ్యాయ నేపథ్యాన్ని చూసినప్పుడు మనకి ఏమని సెలవిస్తుంది అని అంటే, ఈ ఏపీసీ పత్రిక మొత్తం అంతా కూడా టోటల్గా ఈ ఏపీసీ పత్రిక మొత్తం అంతా మనకి ఏమని సెలవిస్తుంది అని అంటే, క్రైస్తవుడు తన క్రైస్తవ జీవితం ఎలా ఉండాలనే విషయంపై పౌలు గారు ఈ పత్రికను బోధిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. ఎపిసి పత్రిక మొత్తం అంతా కూడా క్రైస్తవ జీవితం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదని దేవుడు రాయించాడు, ఎలా ఉండాలని దేవుడు రాయించాడని ఎపిసి పత్రిక టోటల్గా మనకి ఇస్తున్నటువంటి సారాంశం. సరే, ఇక ఈ నేపథ్యాన్ని మనం ఆలోచించేసినప్పుడు మొదటి 3 అధ్యాయాల్లో మనకి దేవుడు, దేవుని కృప, రక్షణ మనకి ప్రస్తావించబడింది మొదటి 3 అధ్యాయాల్లో. అలాగే 4 నుంచి 6 అధ్యాయాల్లో ఏమంటే విశ్వాసులు ఎలా జీవించాలని, ఆచరణాత్మకమైనటువంటి జీవితం ఎలా ఉండాలని ఈ 4 నుంచి 6 అధ్యాయాలు 3 అధ్యాయాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక ఈ అధ్యాయంలో మనం బాగా ఆలోచన చేసినప్పుడు ఈ అధ్యాయం మనకి ఏమని సెలవిస్తుంది అంటే, పరిశుద్ధంగా జీవించాలి. మోషబాబు జైతేలాగా ఏమంటే మనం ఎలా జీవించాలంటే మోషబాబు ముఖ్యంగా పరిశుద్ధంగా జీవించాలి, అలాగే ప్రేమలో నడుచుకోవాలి, వెలుగులో నడుచుకోవాలని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. కుటుంబ జీవితము, భార్య భర్తల గురించి ఈ 5వ అధ్యాయం మనకి సెలవిస్తుంది. ఓకేనా మోషబాబు, ఇది నేపథ్యం. ఇక ఈ 5వ అధ్యాయంలో ఎన్ని వచనాలు ఉన్నాయి మనకి? సుమారుగా 33. రైట్, వెరీ గుడ్. 33 వచనాలు ఉన్నాయి కదా. ఈ 33 వచనాలని 4 భాగాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఎన్ని భాగాలుగా? 4 భాగాలుగా. ఈ 4 భాగాల్లో ఏమని మనకి సందేశాన్ని, లేదా ఈ 4 భాగాల సారాంశం ఏంటని జాగ్రత్తగా మనం బైబిల్ని అడుగుతున్నప్పుడు, ఈ అధ్యాయాన్ని మనం ప్రశ్నిస్తున్నప్పుడు ఈ అధ్యాయం ఇచ్చేటువంటి సమాధానం ఏంటో మనం చూద్దాం. ఓకేనా. ఈ 5వ అధ్యాయ సారాంశం ఏంటంటే, దేవుని పోలి నడుచుకోవడాన్ని గురించి మొదటి 7 వచనాలు మనకు సెలవిస్తున్నాయి. ఏం పోలి నడుచుకోవాలి మోషబాబు? మనం దేవుని పోలి ఎలా నడుచుకోవాలో మొదటి 7 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇది ఒకటి సారాంశంలో మొదటి 7 వచనాల్లో మొదటి మాట. ఇక రెండో మాటను మనం చూసినప్పుడు, క్రీస్తు మనలను ప్రేమించి తన కొరకు తాను దేవుని కొరకు అర్పించుకున్నాడు. జైతెల్లేలాగా యేసుక్రీస్తుల వారు ఏం చేశాడు? మన కొరకు మనల్ని ప్రేమించి తన్ను తాను దేవునికి అర్పించుకున్నాడు. దేవునికి సమర్పించుకోవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, మనల్ని ప్రేమించాడు కనుక. ఇప్పుడు యేసుక్రీస్తు మనల్ని ఎలాగైతే ప్రేమించాడో, మనము కూడా ఇతరులను ప్రేమించి దేవునికి మన జీవితాన్ని అంకితం చేసుకోవాలని ఈ భావన మనకి సెలవిస్తుంది. ఇక 3వ భాగాన్ని చూద్దాం. దీంట్లోనే మొదటి 7 వచనాల్లో 3వ భాగాన్ని మనం చూద్దాం. ఏమండి ఎలా ఉండాలంటే, అపవిత్రంగా, అలాగే ఏమండి దురాశ కలిగి అసహ్యమైనటువంటి మాటలు కానీ మనం పలకకూడదని ఈ మొదటి 7 వచనాల్లో మనకి సెలవిస్తుంది. విశ్వాస జీవితం ఎలా ఉండకూడదని అంటే, అపవిత్రంగా ఉండకూడదు. వెలుగు పరిశుద్ధమైనది కనుక వెలుగు కలిగి విశ్వాస జీవితం ఉండాలని మొదటి 7 వచనాల సారం. ఓకేనా జైతల్లి. ఇక రెండవ మాటను మనం చూసినప్పుడు 8 నుంచి 14 వచనాలు. ఏంటైనా మోషబాబు? 8 నుంచి 14 వచనాల్లో మనకి ఏం కనబడుతుంది అంటే, వెలుగులో నడుచుకోవడం కనబడుతుంది. ఏంటైనా వెలుగులో నడుచుకోవడం గురించి మనకి సెలవిస్తుంది. 8 నుంచి 14 వచనాలు. ఓకేనా. దీంట్లో మొదటి మాటను మనం చూసినప్పుడు, ఒకప్పుడు చీకటిలో ఉన్న విశ్వాసులు ఇప్పుడు ప్రభువులో వెలుగై ఉన్నారు. ఒకప్పుడు చీకటిలో ఉన్నటువంటి వారు ఇప్పుడు ప్రభువులో వెలుగై ఉన్నారు కనుక, కాబట్టి వెలుగు సంబంధులుగా ఉండాలని 8 నుంచి 12 వచనాల్లో మనకు సెలవిస్తున్నాయి. అలాగే వెలుగు యొక్క ఫలము నీతి, సత్యం.
మంచితనముతో ఉన్నదని ఈ 8-12 14 వచనాలు మనకు సెలవిస్తున్నాయి. చీకటి క్రియలలో మనము ఏం చేయకూడదనంటే చీకటి క్రియలలో మనం పాలు పంచుకోకుండా ఏమండి వెలుగుని మనము ధరించుకోవాలని ఈ రెండో భాగంలో 8-14 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక మూడో భాగానికి మనం వచ్చేసినప్పుడు 15-21 వచనాలు. వీటినైనా 15-21 వచనాలు మనకి ఏమని సెలవిస్తున్నాయంటే, మనము జ్ఞానముతో కాలాన్ని ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి. కాలాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు, కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ మూడో భాగం 15-21 వచనాలు మనకి సెలవిస్తున్నాయి. విశ్వాసులు ఎలా ఉండాలంటే ఏమండి చక్కగా మరి అన్ని జనుల వలె కాకుండా ఏమండి జాగ్రత్తగా నడుచుకోవాలని మనకి సెలవిస్తుంది. అండ్ ప్రతి అవకాశాన్ని ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగము చేసుకోనకూడదు. ఏమండి మద్యపానానికి లోను కాకుండా ఆత్మతో నింపబడేలా జాగ్రత్తలు వహించాలని ఇక్కడ ఈ భాగాలు మనకి సెలవిస్తుంది. ఇక చివరి భాగం ఈ అధ్యాయంలో చివరి భాగాన్ని మనం ఆలోచన చేసినప్పుడు భార్యాభర్తల సంబంధాన్ని గురించి ఇక్కడ మనకి సెలవిస్తుంది. దీంట్లో భాగంగా భార్యలు ఏం చేయాలంటే ప్రభువుకు లోబడినట్లుగా తమ భర్తలకు లోబడాలి. స్త్రీలు ముఖ్యంగా భర్తలు కలిగినటువంటి స్త్రీలు అనగా భార్యలు యేసుక్రీస్తుల వారికి లోబడినట్లుగా తమ స్వపురుషులు కూడా ఏం చేయాలి? లోబడాలి. అలాగే భర్తలు క్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమించినట్లుగా తమ భార్యలను కూడా భర్తలు ప్రేమించాలని భార్యాభర్తల సంబంధం గురించి ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఈ సంబంధము క్రీస్తుకు మరియు సంఘానికి ఉన్న సంబంధానికి సాదృశ్యంగా ఉన్నది. ఈ సంబంధము క్రీస్తుకి సంఘానికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనకి ఈ సందర్భం 5వ అధ్యాయము చివరి వచనాలు ఎక్కడి నుంచి 22-30 33 వచనాల వరకు ఈ భాగాలు మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా? ఇది ఈ ఎపిసి పత్రిక యొక్క 5వ అధ్యాయం యొక్క నేపథ్యము మరియు సారాంశం. ఇప్పుడు లేఖన భాగాలను చదువుకుంటూ తండ్రి చిత్తము మరి ఏ రీతిగా ఇక్కడ వ్రాయబడిందో ఆ లేఖన భాగాలను చదువుకుంటూ మనం అందరం ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా మోషే బాబు? ఇప్పుడు మొదటి భాగం 8 వచనాలు, మొదటి 7 వచనాల దాకా మనం చదివేసుకుని ఒక్కొక్క వచనానికి సంబంధించినటువంటి మాటలు మనం అర్థం చేసుకుందాం, లేదా ఏ వచనానికి ఆ వచనానికన్నా అర్థం చేసుకుందాం. ఓకేనా? రైట్. ముందు భాగాలు చదువుదామా? అయితే మొదటి వచనం చదువు 5వ అధ్యాయం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. ఇక్కడ దేవుని పోలి నడుచుకోమని చెప్పింది ఎవరు? పౌలు గారు ఏపీసీ సంఘాన్ని దేవుని పోలి నడుచుకోండి అంటున్నారు. మరి పౌలు గారు ఎవరిని పోలి నడుచుకున్నారు? క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. అందుకనే పౌలు గారు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే ఈ సంఘానికి కరెక్ట్గా నేరుగా ఎవరితో అంటున్నాడంటే డైరెక్ట్గా మీరు దేవుని పోలి నడుచుకోండి అంటున్నాడు. మన నడక ఎలా ఉండాలంటే దేవుని పోలి నడుచుకునేవారిగా ఉండాలి. దీనికి సంబంధించి ఒక్క మాటను చదివేద్దాం ముందేగానే. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును. చూడుడి, మనం ఎవరి పిల్లలమాట? మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించాడు. చూడుడి. ఏమండి? మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనను ఎరగదు గనక అనగాది ఆయనని ఎరగలేదు. కనుక మనం ఎవరి పిల్లలము మోషబాబు? దేవుని పిల్లలము. మనము దేవుని పిల్లలమే. దేవుని పిల్లలము గనక లోకం మనల్ని పట్టించుకోవడం లేదు. ఎందుకనంటే లోకం ఆయన్ని ఎరగదు గనక. ఇప్పుడు మనము దేవుని పోలి నడుచుకుంటే ఇప్పుడు ఏ లోకం అయితే దేవుణ్ణి తెలుసుకోలేదో ఆ లోకానికి దేవుడు ఎలాగుంటాడో మనం చెప్పడానికి దేవుని పోలి నడుచుకోవాలి. కానీ ఈరోజు ఉన్నటువంటి మనుషులు దేవుని పోలి నడుచుకోవడం కంటే దేని పోలి నడుచుకుంటున్నారు? అదనమాట. వెరీ గుడ్, మీకు బాగా అర్థమైంది. వెరీ గుడ్. కనుక దాన్ని ఎక్కడ కూడా మనం కనబడనివ్వకూడదు. దాన్ని ఎక్కడ కూడా మనం కనబడనివ్వకుండా ఉండాలంటే ఈ శరీరానికి ఎక్కడ కూడా వాక్యం దగ్గర చోటు ఇవ్వకూడదు. ఆత్మకే మనము చోటు ఇవ్వాలి. కనుక మనం దేవుని పోలి నడుచుకోవాలని దేవుడు మనల్ని బట్టి ఆనందపడుతున్నాడు. కనుక మనల్ని బట్టి ఇప్పుడు లోకమును తెలుసుకోవాలి. దేవుడు అంటే ఎలాగుంటాడు రా బాబు అని మనల్ని బట్టి ఏం తెలుసుకుంటున్నారని అంటే
దుష్టుడు ఎలా ఉంటాడని మనల్ని బట్టి అర్థమవుతుంది లోకానికి. నోను, మనల్ని బట్టి దేవుడు ఏంటో తెలియాలి. అలాంటి సాధనాలు మనము అలాగ బ్రతకడానికి, అలా నడవడానికి దేవుడు తన సహాయాన్ని మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. రైట్. ఇప్పుడు 2వ వచనం చదువుదాం. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు చెప్పండి ఆయన. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకొనును. అలాగునని మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. ఇప్పుడు మొదటగా దేవుని పోలి నడుచుకోమన్నాడు. ఇప్పుడు రెండవది ప్రేమ కలిగి నడుచుకోమంటున్నాడు. చూసారా? అంటే మనం ఇలా నడుస్తున్నప్పుడు ఒక్కసారి మొదటి భాగంలో ఒకవేళ అర్థం చేసుకోలేకపోయినా ప్రేమతో నడుస్తున్నప్పుడు రెండో భాగంలోనైనా అర్థం చేసుకుని వీళ్ళు దేవుని సంబంధులు, తిరిగితే వీళ్ళ వైపు తిరగాలన్నటువంటి ఆలోచన రావాలి. కానీ మనల్ని బట్టి దేవునిలోనికి తిరిగేవారు తక్కువ, మనల్ని బట్టి ఇంకా లోకంలో తిరిగేవారు ఎక్కువ. కనుక ఇప్పుడు దేవుని పోలి నడుచుకోమంటున్నాడు పౌలు. ప్రేమను పోలి ఇప్పుడు ప్రేమను బట్టి నడుచుకోమంటున్నాడు. కారణం ఏంటి? యేసుక్రీస్తు తండ్రి కొరకు, మన కొరకు తను బలిగా అర్పణంగా దేవునికి అర్పించేసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనము కూడా మన తోటి సహోదరుల నిమిత్తము దేవునికి అప్పగించుకోవాలి. మనం కూడా ఏం చేయాలి మోషే బాబు? మన తోటి సహోదరుల నిమిత్తము మనల్ని మనం దేవునికి అర్పణగా, దేవునికి మనం బలిగా అంతలాగా రీచ్ అవ్వాలి. మనం దేవుని పోలి నడుచుకుంటున్నారని అంటే, ప్రేమను పోలి నడుచుకుంటున్నారని అంటే ఈ విధానాలన్నీ మన జీవితంలో జరగాలి. ఈ కార్యాలన్నీ మన జీవితంలో జరిగితే మనం దేవుని పోలి, క్రీస్తును పోలి, అలాగే ప్రేమను పోలి నడుచుకుంటామని మనకు సెలవు. దీనికి సంబంధించి ఒక మంచి రెఫరెన్స్ చూద్దాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యోహాను సువార్త ఉన్నాయన. యోహాను సువార్త 13వ అధ్యాయము 1వ వచనం. నువ్వు 15వ అధ్యాయము 9వ వచనం పక్కన ఉంటుంది కదా. సరే రైట్. ఇప్పుడు 13వ అధ్యాయము 1వ వచనం చదువుదాం. యేసుక్రీస్తుల వారు ఈ లోకములో నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చినని పస్కా పండుగకు ముందుగానే ఎరిగిన వాడే లోకములో ఉన్న తన వారిని ఏం చేశాడు? ఈయన ప్రేమించాడట. లోకములో ఉన్న తన వారిని ఏం చేశాడు అంటే ఇంకా ఆయన వెళ్ళిపోతున్నాడు. ఈ లోకాన్ని వదిలి మరి కొద్ది దినాల్లో, అంటే పస్కా పండుగ అంటే ఇంకా దగ్గర అయిపోయింది. పస్కా పండుగ తర్వాతే కదా ఆయన సిలువలోనికి వెళ్తారు. కనుక ఈ సిలువ ధ్యానాలను రాగడి దినాల్లో మనం ఇంకా పరిపూర్ణంగా అవగాహనలోకి వెళ్ళాలి ప్రియులారా. ఓకేనా? రాత్రికాల సమయంలో శుక్రవారము సిలువ ధ్యానాలను ఆలోచన చేసినప్పుడు మనం ఏ పాటి వారము అని అనిపించింది. ఇంకా క్రీస్తు మహనీయుని శ్రమల కొరకు ఇంకా మనం ధ్యానించాలి, చక్కగా తెలుసుకోవాలి. ఓకే, యేసుక్రీస్తుల వారు ఇక్కడ ఏమంటున్నారు? పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతం వరకు ఏం చేశాడట? ప్రేమించాడు. తాను మరణించి అంతం వరకు ప్రేమించాడు. ఈ యుగాంతం వరకు పరలోకంలో నుంచి ప్రేమిస్తూనే ఉన్నారు ఆయన. కనుక ఏమండి, దేవుని పోలి ప్రేమను పోలి నడుచుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన ఎలాగైతే దేవునికి బలిగా అర్పించుకున్నాడో, కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమించాడు. మనల్ని మాత్రమే కాదు, లోకంలో ఉన్న వారిని అందరినీ ప్రేమించాడని యోహాను భక్తుడు ఇక్కడ సాక్ష్యం ఇచ్చాడు. ఇంకా ఇదే 15వ అధ్యాయం ఇక్కడ ఉంది కదా, 9వ వచనం కూడా చదువుదాం ఈ సందర్భాన్ని బట్టి. తండ్రి నన్ను ఎలాగూ ప్రేమించును, నేను మిమ్మల్ని అలాగే ప్రేమించేది. నా ప్రేమ యందు నిలిచి ఉండు, నా ప్రేమ యందు నిలిచి ఉండండి. తండ్రి నన్ను ప్రేమించాడు కదా, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. ఇప్పుడు మీరు కూడా ఏం చేయాలి? పక్కనే చెబుతున్నాడు. పక్క మాట చదువుదాం. 12వ వచనం చదువుదాం. కింద మాట 12వ వచనం చదువునాన్న. 12వ వచనం అక్కడే. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రేమించిన ప్రకారము మీరు ఒకరికొకడు ప్రేమించుకొనవలనది నా ఆజ్ఞ. అంటే యేసుక్రీస్తుల వారు దేవునికి బలిగా ఎలా అర్పించుకున్నాడంటే మనల్ని ప్రేమించాడు గనక, లోకంలో ఉన్న తన వారిని అందరిని ప్రేమించాడు కనుక, ఇక ఈ ప్రేమని ఎలా చూపించాలి, ఎలా ఎక్స్ప్రెషన్ చేయాలంటే నా మరణంతోనే వీళ్ళందరినీ నేను సంపాదించుకోవాలనేటువంటి ఆయన మరణాన్ని కూడా లెక్క చేయలేదు ప్రేమ ముందు. అందుకనే ప్రేమ మరణము కంటే బలమైనది. ప్రేమ కంటే మరణం కంటే ఒక మంచి మాట ఉంటుంది మనకి పరమగీతాల్లో. కనుక ఇక్కడ ఈ భాగాన్ని బట్టి మనం ఆలోచించేసిన ఏమర్థమవుతుందంటే, యేసుక్రీస్తుల వారు ఏమంటున్నారు?
నేను మిమ్మల్ని నేను నా తండ్రి ఆజ్ఞలను ఎన్నో వచ్చిన 12 వచ్చిన కదా నాన్న ఒకసారి నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి, ప్రాణం పెట్టేంతగా ప్రేమించుకోండి. శిష్యులందరూ కూడా 12 మంది ఏం చేశారు? యేసుక్రీస్తుల వారి కొరకు తమ ప్రాణాన్ని కూడా పెట్టడానికి వారు సిద్ధపడ్డారు. ఆ ప్రేమను మనము అగాఫే ప్రేమను మనము కలిగి ఉండాలని ఇక్కడ మనం ఇప్పుడు ఏం చేయాలి? ఒకరినొకరు ప్రేమించాలి. ఎవరిని బట్టి? క్రీస్తు ప్రభుల వారిని బట్టి, దేవుని బట్టి. కనుక మనం దేవుని పోలి నడుచుకోవాలి, ప్రేమను పోలి నడుచుకోవాలి. ఇప్పుడు మన సహోదరుని పోలి కూడా, అంటే సంఘాన్ని పోలి కూడా మనం ఏం చేయాలంటే నడుచుకోవాలి. ఓకేనా? ఇక మరొక మాటను మనం చదువుకుందాం. ఎన్నో వచనం? ఇప్పుడు 3వ వచనం. నేను చదువుతున్నాను, మీరు ఈసారి లేఖన భాగాలను చూడండి. మోషబు, ఓకేనా? మీలో జారత్వమే కానీ, ఏ విధమైన అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు, ఇది పరిశుద్ధులకు తగనిది. అంటే పరిశుద్ధులు ఏది పడితే అది చేయకూడదు. ఎందుకంటే మనం లోకంలో ఉంటున్నాము, దేవుళ్ళలో ఉంటున్నాము. అందుకనే దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు. లోకంలోనూ ఉంటున్నారు, నాలోనూ ఉంటున్నారు కనుక నా పిల్లలు ఎలాగుంటారు అని ఆ రోజు ఏదైనా తోటలో, గార్డెన్లో వారిని ఎలాగైతే పెట్టి దేవుడు పరీక్షించాడో, ఈరోజు మన లోకంలోనే దేవుళ్ళని పెట్టి పరీక్షిస్తున్నాడు. కనుక మనకు కొన్ని తగవని చెబుతుంది, కొన్ని ఏం చేయవట? మనకి తగవంట. మనకి ఇంతకీ తగనవి ఏంటని చెప్తున్నాడు ఇక్కడ పౌలు గారు. ఏమంటే మీలో జారత్వం కానీ, జారత్వం అని అంటే అపవిత్రమైనటువంటి కార్యం, దాని గురించి మనము ఆలోచన కలగకూడదు. జారత్వమే కానీ, తర్వాత అపవిత్రతయే కానీ, లోభత్వమే కానీ వీటి పేరైనను ఎత్తకూడదు అన్నాడు. ఇది పరిశుద్ధుడికి తగదట. అంటే కొన్నింటి మనకి తగ్గుతాయి, కొన్నింటి మనకి తగవు. ఇప్పుడు మీరు వస్త్రాలు ధరించుకుంటున్నారు. ఇప్పుడు నా వస్త్రాలు మోసబో వేసుకుంటే ఎలా ఉంటుంది? ఇదేంట్రా మీ నాన్న వేసుకుని నువ్వు వేసుకున్నా, ఇవి నీకు తగవరు అంటారు. అలాగే లోకంలో దేవుని పిల్లలుగా మనం ప్రేమను పోలి, దేవుని పోలి, క్రీస్తుని పోలి, సంఘాన్ని పోలి నడుచుకుంటున్నప్పుడు కొన్ని మనకు తగవు. అందుకనే కొన్నింటికి దూరంగా ఉండాలి. కొన్నింటికి దూరంగా ఉండాలంటే కొన్నింటికి నువ్వు దగ్గరగా ఉండాలి. అది ప్రేమ, సంతోషము, సమాధానం, వీటికి నీకు తగినవి ఇవి ధరించుకోవాలి, ఇవి నువ్వు కలిగి ఉండాలి అని మనకి ఇక్కడ భాగం మనకి సెలవిస్తుంది. ఒక మంచి మాటను చూద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14-15 వచనాలు మనం చదువుదాం. పరిశుద్ధులకి ఏవి తాగని అంటున్నారు ఆయన? 1 పేతురు పత్రిక 1వ అధ్యాయము 14 వచనమా? ఓకే. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును కూడా పరిశుద్ధులై ఉండాలి. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు, దేవుని పోలి మనం నడుచుకోవాలంటే మనం కూడా ఎలా ఉండాలి? పరిశుద్ధులుగానే ఉండాలి అని దీని గురించి చెప్తూ పౌలు పేతురు, అది ఎవరో పేతురు గారు కింద అంటున్నాడు. మోషబాబు నువ్వు చదవచ్చు ఆ మాట, తర్వాత మాట. కాగా మీరు విధేయులకు పిల్లలై, ఎలాగట? కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా ఉండాలి. మీరు అపవిత్రులుగా ఉండకూడదు, జారత్వం కలిగినటువంటి వారిగా ఉండకూడదు, మరలా లోభత్వం కలిగినటువంటి వారిగా ఉండకూడదు. ఇవి దేవుని పిల్లలకు తగవు. మరి దేవుని పిల్లలకి ఏం తగ్గుతాయనంటే పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. ఇలా మీరు దేవుని మాటలతో నడవాలి అని పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు. మరొక మాటని కూడా మనం చదువుకుందాం ఈ సందర్భంలో. 4వ వచనాన్ని చదువుకుందాం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలెనని కానీ మీరు బూతులైనను, ఏమండి పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఏమండి ఏమేమి చేయకూడదు అంటున్నాడు మరలా ఇక్కడ? పరిశుద్ధులు ఏమేమి చేయకూడదట మోషేబాబు? 4వ వచనం చదువుదాం. 3వ వచనం చదివేసుకున్నాం కదా, 4వ వచనం చదువుదాం. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలని కానీ మీ నోట బూతు మాటలు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. ఇందాక కూడా తగవు చెప్పాడు, అక్కడ 3 చెప్పాడు, మరలా ఇక్కడ 4 చెప్తున్నాడు. మూసేసుకో. వాక్యం చదివినంతసేపు శ్రద్ధ కలిగి వినాలి, లేకపోతే శాపగ్రస్తులము అయిపోతాం. కనుక ఓకేమో మోషబాబు? కనుక మనం దేవుని మాటలతో చక్కగా విని ఆయనకు విధేయులుగా ఉండాలి మనం. ఇప్పుడు పరిశుద్ధులకి తగనివి చెప్పాడు, ఇంకా మరికొన్ని కూడా చెప్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు ఒక్కొక్కటే పౌలు గారు. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవలను కానీ బూతులు కానీ, పోకిరి మాటలు కానీ, సరసోక్తులు కానీ మీరు ఉచ్చరింపకూడదు, ఇవి మీకు తగవు. అంటే పరిశుద్ధులకి ఇవి తగవు. అంటే మనం ఎంతలా కంట్రోల్గా ఉండాలో చూడండి.
బలహీనుడు బలపడడానికి ఎలాగైతే ఆరోగ్యపరమైనటువంటి ఆహార నియమాలు పాటిస్తాడో, క్రైస్తవ జీవితం ఎలాంటిదనంటే మనము కూడా దీన్ని ఏం చేయాలన్నమాట, పత్యం చేయాలి. క్రైస్తవ్యం దగ్గర ఏం చేయాలి మోషబాబు? పత్యం చేయాలి. పత్యం అని అంటే ఇప్పుడు ఉదాహరణకి కొన్ని మందులు తీసుకుంటున్నప్పుడు కొన్నింటికి దూరంగా ఉండాలి. అన్నీ స్వీకరించకూడదు. అవి మన దేహానికి ప్రమాదకరము, మనం మరణానికి వెళ్ళిపోతాం. అలాగే ఆత్మీయంగా మనం కూడా మరణం చెందకుండా ఉండాలంటే ఏం చేయాలి? కొన్నింటికి దూరంగా ఉండాలన్నాడు. పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, ఇంకేటట మోషేబాబు, బూతులైనను మన నోట రాకూడదు. ఎందుకంటే మనం దేవుని పూలు నడుచుకుంటున్నాం కదా, మన ప్రేమను బట్టి నడుచుకుంటున్నాం కదా. ఇదేంటి, సంఘానికి వెళ్తూ ఎలాంటి మాటలు మాట్లాడుతున్నారని మనల్ని బట్టి హేళన చేయకూడదు. దేవుని నామం దోషాన్ని పాలు కాకుండా మనం జాగ్రత్త పడాలి. సో ఈ 4వ వచనాన్ని కూడా ఒక మంచి మాటను మనం చూద్దాం. ఇది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం చదువుదాం. ఇది ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 29వ వచనం. ఏమన్నా, వినువారికి మేలు కలిగినట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష అయినను మీ మాట రానివ్వకండి. దుర్భాషలు రాకూడదు మన నోటంట. దుర్భాషలు రాకుండా ఉండాలంటే నిరంతరం దేవుని మాటలతోనే మనము సాధన చేయాలి. కనుక సరసోక్తులు కానీ బూతులు కానీ రాకుండా మనం ఏం చేయాలట మోషేబాబు? జాగ్రత్తగా కాపాడుకోవాలి. అలాగే కొలసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా చదువుదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. వెరీ గుడ్. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహమును, దుష్టత్వమును, దూషణ, మీ నోట బూతు మాటలను వీటినన్నిటినీ విసర్జించాలంటున్నాడు. ఈ బూతు మాటలన్నీ కూడా మనం ఏం చేసేయాలంట? విసర్జించాలి. ఇవి పరిశుద్ధులకు తగనివి. కనుక వీటి విషయంలో నా పిల్లలుగా మీరు ఎలా ఉండాలంటే మీ నోటిని కాపుదల్లో పెట్టుకోండి. మీ నోటిని ఏం చేసుకోవాలి? అవసరమైతే కాపుదల్లో పెట్టుకోవాలని మరి మనకి ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. మరి ఏం చేయాలట? మనము కృతజ్ఞత వచ్చినమే పలకాలట. చూద్దాము మంచి మాటను కూడా. పిలిపిలికి రాసినటువంటి పత్రిక పక్కన ఉంది కదా, 4వ అధ్యాయము 8వ వచనము 6వ వచనాన్ని చదువు. 4, 6వ వచనం. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 4వ వచనం చదువు. ఓకే. ఏమంటున్నాడంటే ఇక్కడ ప్రార్థనాపూర్వకంగా, కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు ఏం చేయాలంటే దేవునికి తెలియజేయాలి. కనుక మరి మనం అందరం కూడా కృతజ్ఞత వచ్చినమే పలకాలి. అందుకనే ప్రార్థన ద్వారాగా మరి దేవునికి ఏం చేయాలట? కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయాలి. ఇప్పుడు బూతులు మాట్లాడేస్తున్నాం, మాట్లాడకుండా ఉండేటట్టుగా నాకు ఈ భాగ్యాన్ని దయచేయండి. ఎక్కడ ఎదురవుతాయి తెలిసి ఇవన్నీ? నలుగురితో ఉన్నప్పుడు, దుష్టులతో ఉన్నప్పుడు, లోకంతో స్నేహించేసినప్పుడు. ఈ మాటలు రాకపోతే మరి ఇంకేం మాట్లాడతాయి? మరి దేవునితో సహవాసం చేసినప్పుడు, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు, దేవుని సేవకులతో మనం ఉన్నప్పుడు నోటి మాటలు ఎలా ఉంటాయి? కృతజ్ఞత వచనమే పలుకుతాం, ఆశీర్వచనమే పలుకుతాం. అందుకని మీ నోట్ల నుంచి ఒక నోట్ల నుంచి ఆశీర్వచనమును, శాపవచనమును బయలువెళ్ళినా అలా బయలువెళ్ళొద్దు అని అన్నాడు. ఓకేనా? కనుక మనం అటు రీతిగా ఉండడానికి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం చదువుదాం. ఏమంటున్నాడు? వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడై ఉన్న లోబి అయినను క్రీస్తు యేసు యొక్కయు దేవుని యొక్క రాజ్యమునకు హక్కుదారులు కారు. ఈ సంగతి మీ నిశ్చయమని తెలుసుకోండి. అంటే దేవుని రాజ్యానికి వారసులు ఎవరు కారట? దుష్టులు కాదు. కొన్ని మనం ఏం చేయకూడదు, వేటిని విసర్జించాలో, ఏ మాటలు మాట్లాడాలో, ఏ మాటలు మాట్లాడకూడదో చెబుతూ దేవుని మాటల ప్రకారంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళు మాత్రమే నిత్య జీవానికి వెళ్తారో, దేవుని మాటల ప్రకారంగా ఎవరైతే జీవించట్లేదు వారు నిత్య రాజ్యానికి వారసులు కారని చెబుతూ వారిలో కొందరు గురించి చెప్తున్నారు. ఎవరట వాళ్ళు? వ్యభిచారులు కానీ, అపవిత్రుడు కానీ, విగ్రహారాధికుడు కానీ, వీళ్ళెవరు కూడా దేవుని రాజ్యానికి హక్కుదారులు కారు. మరి హక్కుదారులు ఎవరంటే పరిశుద్ధులుగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి, వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా నడుచుకున్నవారు మాత్రమే దేవుని రాజ్యానికి వారసులు. ఈ కుటుంబములో ఎవరుంటారో మంచిగా మర్యాదగా కుటుంబపు యజమానుడు మాట విన్నవారే ఉంటారు. కుటుంబపు యజమానుడు మాట వినలేనటువంటి వాడు కుటుంబంలో ఉండడు. నా ఇంట్లో నుంచి అవతలకు పోరా అంటాడు. అలాగే దేవుడు తన సంఘంలో నుంచి కూడా నా దగ్గరికి వద్దు నాయన అని అంటాడు. కానీ ఈరోజు సంఘం అందరినీ ప్రేమిస్తుంది. దేవుని మాటలు ఈ రోజు కాకపోతే రేపైనా తెలుసుకుని మారతాడు, విధేయుడవుతాడు, దేవుని రాజ్యంలోనికి చేరతాడని తన ప్రవర్తన కనిపెడుతుంది ఈరోజు సంఘం. కనుక ఈ మాటను బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవుని రాజ్యానికి ఎవరు వారసులు కారట? హక్కుదారులు కారు అని అంటారు. ఒకసారి ఒక మంచి మాటను చూద్దామా?
గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం. ఈ ఏటట కొన్ని మాటలు మనకు చెబుతున్నాడు కదా, శరీర కార్యాల గురించి చెబుతూ అంటున్నాడండి. ఎవరైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తారో వారు మాత్రమే. ఎవరట ఎంతకని చూద్దాం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వం, మంచితనము, ఆశా నిగ్రహము, ఏమండి వీటినన్నిటినీ చేసినటువంటి సాత్వికము, ఆశా నిగ్రహము. ఇటు వాటిని చేయవారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. ఇటు వాటికి విరోధమైన నియమమేమీ లేదు. ఎలాంటివి చేస్తే ఆయన రాజ్యానికి మనము వారసులమని మనకి ఇక్కడ ఈ మాటలో సెలవిస్తున్నాయి. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 26, 27 వచనాలు చదువుదాం. ఏమండి, మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపం వీళ్ళకు బలి ఉండదు, కానీ న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటూ విరోధులను దహించబో తీవ్రమైన అగ్నికి ఇక ఉండదు అని. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే మనము ఒక్కసారి వెలిగింపబడినటువంటి తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేస్తామనుకోండి, దేవుని రాజ్యంలో మనకు అవకాశం ఉండదని ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని పిల్లలు ఎలా ఉండాలి? దేవుణ్ణి అంగీకరించిన తర్వాత, విశ్వసించిన తర్వాత ఒకవేళ వెనదిరిగితే లోకంలోనికి పడిపోతే మనకే కూడా ఇదిగో వీళ్ళతోనే సమానంగా అయిపోయి దేవుని రాజ్యానికి మనము వారసులము, హక్కుదారులం కావని మనకి వాక్యము సెలవిస్తుంది. ఇక దీనికి సంబంధించి చివరిగా మరొక వచనాన్ని చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుదాం. దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం నిలుచును గనక వాడు పాపము చేయుడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు గనక పాపము చేయజాలడు. దీనిని బట్టి దేవుని పిల్లలు, అపవాది పిల్లలు ఎవరో మనం చెప్పొచ్చు. కనుక దేవుని మూలంగా పుట్టేవాడు పాపం చేయుడు, అపవిత్రుడిగా ఉండడు, జారత్వం కలిగి ఉండడు, విగ్రహారాధికుడిగా ఉండడు, వ్యభిచారిగా ఉండడు. ఇవన్నీ దేవునికి వైరము, దేవుని రాజ్యంలో నాకు ప్రవేశం ఉండదని దేవుని మూలంగా పుట్టిన వాడికి దేవుడు కొన్ని ఆలోచనలు ఇస్తాడు. దేవుని మూలంగా మనం ఎలా పుట్టగలుగుతాం మోషే బాబు? నిరంతరము దేవుని సహవాసంలో, దేవుని యొక్క సంఘంలో మనం ఉంటే ఈ మాటలన్నిటినీ దేవుడు మనకి ఏం చేస్తాడు? అనుగ్రహిస్తాడు, అందిస్తాడు. కనుక మనం నిత్య రాజ్యంలోనికి వెలుపల ఉండాలో, నిత్య రాజ్యం ఉండాలో నిర్ణయాన్ని దేవుడు మనకే ఇచ్చేస్తారు ఆయన. 5వ వచనాన్ని చదువుదాం. 5వ వచనం అయిపోయింది, ఇప్పుడు 6వ వచనం చదువుదాం. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసపరచనీయుకుడి. ఇటు క్రియలు వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. ఎవడును మిమ్మల్ని ఏం చేయకూడదటండి? వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మల్ని మోసం చేయకూడదు. యేసుక్రీస్తులో ప్రారంభంలోనే చెప్పారు ఏమని? ఎవరో మిమ్మల్ని మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా చూసుకోండి. మీరు వినువారియుండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా జాగ్రత్తగా చూడండి అంటున్నాడు. విన్న మాటలను బట్టి మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి అంటున్నాడు. మీరు ఇతరులను మోసం చేయొద్దు అంటున్నాడు. కారణం ఏంటంటే దేవుని పిల్లలకి ఇవి కూడా తగవు. దేవుని పిల్లలు ఎలా నడుచుకోవాలో పౌలు గారు ఇక్కడ చక్కగా చెబుతున్నాడు. ఇప్పుడు 6వ వచనానికి సంబంధించి ఒక మాటను మనం చదువుదాము. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. రోమపత్రిక 1వ అధ్యాయం 8వ వచనం తీయనైనా. యోహాను పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపరచనీయుకుడి. ఏమన్నాడు? చిన్నపిల్లలారా ఎవరిని మిమ్మును మోసపుచ్చుకోకుండా మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఇతరులు మనల్ని మోసం చేయకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాలు మనకు బాగా తెలిసే ఉండాలి. దేవుని వాక్యం మనకి ఏం చేయాలి మోషే బాబు? జాగ్రత్తగా తెలిసి ఉండాలి. మనం ప్రయాణాలు చేసేటప్పుడు మీరు అక్కడ దాకా వెళ్ళదు, కానీ రైల్వే స్టేషన్లో కానీ బస్ స్టేషన్లో కానీ ఏమండి అక్కడ దొంగలు ఉన్నారు, జాగ్రత్త, మీ పర్సలు మీరు జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు మోసపోతారు. ఇదివరకు వెనకాల నుంచి పర్సలు కొట్టేసేవారు, జేబులోంచి డబ్బులు తీసేసేవారు. చాలా సులువు, ఈజీగా మనతో మాట్లాడే. కనుక మనల్ని ఎవరో మోసం చేయకుండా జాగ్రత్తగా లోకంలో చూసుకోవాలి, అలాగే ఆత్మ విషయంలో కూడా జాగ్రత్తగా చూసుకోవాలని ఈ మాటలను బట్టి మనకి అర్థమవుతుంది. దీనికి సంబంధించి మరొక మాటను కూడా మనం చూద్దాం. రోమపత్రిక 1వ అధ్యాయము 18వ వచనం ఏమని రాయబడింది అక్కడ? దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషులు సమస్తమైన భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని ఎవరైతే మోసం చేస్తారో, సత్యాన్ని అడ్డగించి దుర్నీతి చేత సత్యాన్ని ఏం చేస్తున్నారట మోషే బాబు?
దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారు, అంటే మోసం చేస్తున్నారు. అలా మోసం చేసేవారు ఎవరికైనా దేవుని ఉగ్రత వచ్చేస్తుంది. దేవుని ఉగ్రత కాదు కదా మన మీదకి రావాలి, దేవుని దీవెన మన మీదకి రావాలంటే ఆయన ఎలాగైతే పౌలు గారు మనల్ని నడుచుకోమన్నాడో అలా నడుచుకోవడానికి సంఘము సిద్ధపడాలి. ఇక ఏమంటున్నారు ఆయన, ఎన్నో వచనం ఇప్పుడు 7వ వచనం, అవ్యర్థమైన మాటల వల్ల ఎవరు మిమ్మల్ని మోసపురుచుకుడి అని చెబుతూ అటు వారితో పాలువారై ఉండకడి. పూర్వం మీరు చీకటి అయి ఉంటారు, ఇప్పుడు ఎలా ఉన్నారట, మీరు క్రీస్తునందు వెలుగై ఉన్నారు. పూర్వం ఎలా ఉన్నారట మోషే వీళ్ళందరూ, పూర్వం మీరు చీకటి అయి ఉంటారు, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము నీతి సత్యమును వాటితో కనబడుచున్నది. గనుక ప్రభువుకి ఏది ప్రీతికరమైన దాన్ని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకోండి. నిష్ఫలమైన అంధకార క్రియల్లో పాలువారై ఉండక వాటిని ఖండించండి. ఎలయనగా అట్టి క్రియలు చేయవారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాట్లాడుటేను అవమానకరమై ఉన్నది. సమస్తాన్ని ఏం చేయమంటున్నాడు ఆయన, ఖండించండి, సమస్తాన్ని పరీక్షించండి, వెలుగు కలిగినటువంటి బిడ్డలుగా ఉండండి, చీకటిలో ఉండకండి, దేవుని రాజ్యానికి దగ్గరగా ఉండండి, పరిశుద్ధులుగా ఉండండి, దేవునితో నడవండి. ఇన్ని రకాలుగా పౌలు గారు వీళ్ళందరినీ మోటివేట్ చేస్తున్నారు చూడండి. వెలుగుని ఏం చేయాలట నాయన మోసబో, చీకటిని ఖండించండి, సమస్తమును ఖండింపబడి వెలుగు చేత ప్రత్యక్షపరచబడినది ఏదో అది వెలుగే కదా. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుచున్నాడని ఆయన చెప్పుచున్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుల వారు మన మీద ప్రకాశించాలంటే ఏం చేయాలి, చీకటి సంబంధులుగా ఉండకూడదు, వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి సంబంధులందరూ కూడా మరి దేవునికి అవిధేయులుగా ఉన్నారు, వెలుగు సంబంధులందరూ కూడా దేవునికి విధేయులుగా ఉన్నారు. దేవునికి లోబడేవారు ఉన్నారు, దేవుని తిరస్కరించేవారు కూడా ఉన్నారు. సమస్తాన్ని పరీక్షించండి, మేలైన దానిని చేపట్టండి, వెలుగు సంబంధులుగా ఉండండి, చీకటిని ఖండించండి అని పౌలు గారు మరి ఎక్కడ దాకానంటే మనకి 14వ వచనం వరకు కూడా ఆయన సెలవిస్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని మాటలు మనం చదువుదాం. మొదటిగా మత్తయి సువార్త 5వ అధ్యాయము 14-16 వచనాలు చదువుదాం. అక్కడ ఏమని రాయబడింది, మీరు లోకమునకు ఎలాగున్నారట, వెలుగై ఉన్నారు. మనం ఎలా ఉన్నాం జేయుడు, వెలుగై ఉన్నాము. మనుషులు దీపాన్ని వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టారు కదా, దీపస్తంభం మీద పెడతారు వెలుగు ఇవ్వడానికి. కనుక మీరు వెలుగులో ఉండండి, వెలుగులో నడవండి, దేవునితో నడవండి, ప్రేమతో నడవండి. ఇలా మిమ్మల్ని చూసి లోకము మీ వైపు తిరగాలి. ఇప్పుడు చీకట్లో ఉన్నవారు దేనిని చూసుకుంటారు, వెలుగు ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు కదా. అలాగే లోకంలో క్రైస్తవుడు జ్యోతిలా ఉండాలి, వెలుగులా ఉండాలని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏదనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడట, వెలుగై ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు కూడా ఎలా ఉన్నారు, ఆయన నిజమైన వెలుగు లోకములో ఉండినని వ్రాయబడింది. ఇప్పుడు క్రైస్తవుడు కూడా లోకానికి వెలుగు, యేసుక్రీస్తు వెలుగు, తండ్రి వెలుగు. వీళ్ళందరూ వెలుగుపోతుంటే, ఇంతమంది వెలుగుతుంటే ఇంకా చీకటి ఎక్కడ ఉంటుంది? అనగా చీకటి అనగా పాపము, పాపం అనగా ఏమండి అపవాది ఏమండి దుష్టుడు, దెయ్యము. కనుక వాడికి మనం ఎక్కడ కూడా ఏ కోసాన్ని కూడా అవకాశం ఇవ్వకూడదు. ఓకేనా? ఇప్పుడు సమస్త విధములైనటువంటి మంచి ఫలాలు అన్నాడు కదా. మంచి ఫలం అంటే మంచి చెట్టు కాని ఫలాలు ఫలించదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలాలు కూడా ఫలించదు. కనుక ఎవరి ఫలాలను బట్టి వారి వెలుగు సంబంధులు చీకటి సంబంధులు ఎలా తెలిసిపోద్ది, పరీక్షలో తెలిసిపోద్ది. సండే స్కూల్లో పరీక్ష పెట్టినప్పుడు అందరూ వాక్యం వింటారు, సండే స్కూల్లో పరీక్ష పెట్టినప్పుడు తెలుస్తుంది ఎవరు విన్నారో, ఎవరు గైకున్నారో, ఎవరు తెలుసుకున్నారో, ఎవరు బాగా చదువుకోలేదో తెలిసిపోతే తెలియదా, ఎలాగా పరీక్ష వల్ల. అలాగే సమస్తమును కూడా పరీక్షించి మేలేదాన్ని మనం చేపట్టాలి. అలా పరీక్షించినప్పుడు ఎవరో అయితే చీకటి సంబంధులు, ఎవరైతే వెలుగు సంబంధులు మనకి ఎలా తెలిసిపోద్ది మోసబాబు, చక్కగా తెలిసిపోద్దని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు మనము మరలా 15వ వచనం దగ్గరికి వెళ్ళిపోదాం ఇక నేరుగా. అంటే ఇంకా మనకి ఇంకా లేఖన భాగాలు ఉన్నాయి, ఒకవేళ మనం చూడాలనుకుంటే సమయం ఉంది కనుక చూద్దామా? ఓకే, వద్దనుకుంటున్నారు కనుక ఇప్పుడు మనం మరొక మాటను కూడా చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. యేసు ప్రభుకి ఇష్టమైనది ఏదో
తెలుసుకుని వాటిని చేయడమే విశ్వాస యొక్క జీవిత ఆశయం. ఏం చేయాలట మోషే బాబు? యేసుక్రీస్తు ప్రభువు వారికి ఇష్టమైనది ఏదో తెలుసుకుని వాటిని చేయడమే విశ్వాస యొక్క ఆశయం, గోల్. ఓకేనా? ఈ గోల్ ఏంటో మనము ఒక మాటలో చూద్దాం. 12వ అధ్యాయం 2వ వచనం ఏమని రాయబడింది అక్కడ? మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్త మీద ఏం చేయాలట? మనము పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి రూపాంతరం పొందాలి. సమస్తాన్ని ఏం చేయాలట? పరీక్షించాలి. ఇది వెలుగా చీకట? నేను చీకట్లో నడుచుకుంటున్నానా, వెలుగులో నడుచుకుంటున్నానా? తాను వెలుగులో నడుచుకున్నానని చెప్పి చీకట్లో నడిచిన ఎడల వాని యందు దేవుని ప్రేమ ఎలా ఉంటుంది? ఉండదు కదా అని ఆయన మాట్లాడుతూ అంటున్నారు. ఇక ఆ యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం నుంచి కూడా చూడగలిగితే, ఆ రోమపత్రిక 13:12 నుంచి చూడగలిగితే, రోమపత్రిక 13:12 నుంచి మనం చూడగలిగితే అక్కడ కూడా కొన్ని మాటలు మనకు కనబడతాయి. ఇది ఓకే జైతే నువ్వు పట్టుకో. రోమపత్రిక 13వ అధ్యాయము 19 నుంచి మనం కొన్ని వచనాలు చూడగలిగితే, ఇదిగో నాన్న 19, ఇదిగో 12, 19. మరి మనం ఎంత అనుకుంటున్నాం? 13. ఓకే, 13వ అధ్యాయము 13 వచనం 12 నుంచి చదువుదాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి, మనం ఏం చేయాలట? అంధకార అంటే ఒకప్పుడు లోకంలో నుంచే కదా క్రీస్తులోనికి వెళ్ళాము కనుక లోకపు ఛాయలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటుంటాయి, లోకపు ఛాయలు మనల్ని పిలుస్తూ ఉంటుంటాయి. ఇదిగో పురుషుడు దూరానికి వెళ్ళిపోయాడు, ఇదిగో నా దగ్గరికి రా అని ఒక స్త్రీ పిలుస్తుంది ఒక యవనుడిని, సామెతల గ్రంథంలో. అంటే పూర్వము మనం ఎలాగున్నామట? చీకటి కలిగి ఉన్నాము. అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములు అది ధరించుకోవాలంటే మనం ఏం చేయాలి? రాత్రి గడిచిపోయింది, పగలు సమీపంగా ఉంది. తాను చేస్తున్నటువంటి దుష్కార్యాలు చెడ్డవు గనక వెలుగు దగ్గర రావడానికి దుష్టుడు ఇష్టపడడు. మనం అలా ఉండకూడదు. మనం వెలుగు సంబంధులము. చీకటి కార్యాలను ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జించిన వారే దేవునికి పిల్లలవుతారు. ఓకేనా? ఇక దీని గురించి ఇంకేమైనా సందర్భాలు ఏమైనా ఉంటే మనం ఇంకా ముందుకెళ్ళి ఆలోచించేద్దాం. సమయం మనకి సమీపించుతున్నది కనుక దీంట్లో గైకొనేవాడు, దీనిని బట్టి నడుచుకునేవాడు ధన్యుడు. ఇంకా పిలిపిలికి రాసినటువంటి పత్రిక ఇంకెందుకు సమయం అయిపోతుంది మనకి. ఓకే 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 నెక్స్ట్ వన్. ఇంకా పిలిపిలికి రాసినటువంటి పత్రిక ఇప్పుడు వస్తుంది మనకి, ఇంకా మనం చదవాలి కదా. 11వ వచనానికి సంబంధించి చూసామో ఒకసారి, అది అయిపోయింది. ఇప్పుడు 15వ వచనం చదువుదాం, అప్పుడు తీద్దరు కానీ. 15వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. దినములు చెడ్డవు గనక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. సమయాన్ని ఏం చేయాలట? మనము సద్వినియోగం చేసుకుని అజ్ఞానుల వలె కాదు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోవాలి. జ్ఞానులు ఏం చేస్తారు? సమయాన్ని పాటిస్తారు. అది ఇచ్చేతలైతేనే 3వ అధ్యాయము పిలిపిలికి రాసినట్టు, అక్కడ ఇబ్బంది అయిపోతుంది. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము ఎన్నో వచనము? అలా ఉన్నాను ఒకసారి. పిలిపిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుదాం. కాబట్టి మనము పిలిపిలికి రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. నిష్కలంకులను అనింద్యులైన దేవుని కుమారులగినట్లు సనుగులను సంశయాలను మాని సమస్త కార్యములను చేయాలి. సమస్త కార్యాలు చేయాలంటే మనం ఏం చేయాలి? సమస్త కార్యాలు చేయాలంటే సమయాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి వారిగా ఉండాలి. సమయాన్ని దుర్వినియోగం చేసుకున్న వాడు చీకటి కార్యాలకు వెళ్ళిపోతాడు. సమయాన్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారి గురించి అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? సమస్త కార్యాలు అంటే సంఘం ద్వారా జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమానికి మనం వెళ్ళగలిగినట్లయితే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. ఒకవేళ సంఘ కార్యాలలోనికి సమస్త కార్యాలలోనికి వెళ్ళలేదనుకోండి, మనము సమయాన్ని ఏం చేస్తున్నాం? మనము దుర్వినియోగం చేసుకుంటున్నాం కనుక అలా ఉండొద్దని వాక్యం మనకి సెలవిస్తుంది. అలాగే కొలస్సీలకు రాసినటువంటి పత్రిక ఏమండి 4వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుదాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ఒకసారి 5వ వచనాన్ని చదువుదాం. ఏమో కొలస్సీలకు రాసిన, నువ్వు చదువునని తీసుకో కదా, చదువు అయితాను వాక్యం చదువు. 4వ అధ్యాయము 5వ వచనం.
కొలసీలకు రాసిన పత్రిక 4:5 సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకోండి. సమయాన్ని దాటిపోనివ్వకూడదు. సమయాన్ని ఎవరైతే సమయపాలనగా ఖర్చు చేస్తూ ఉంటారో వారు జ్ఞానవంతులు. సమయాన్ని ఎవరైతే దుర్వినియోగం చేసుకుంటారో వారు అజ్ఞానులు, అనగా మూర్ఖులు అని చెప్తుంది బైబిల్. కనుక మనం సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారిగా, సమయాన్ని పాటించేవారిగా ఉండాలని దైవ లేఖనాలు మనకి సెలవిస్తున్నాయి. ఇక మరొక మాటను కూడా మనం చదువుకుందాం. ఇప్పుడు 17వ వచనం, 16వ వచనం చదువుదాం. చూడండి, 16వ వచనం చదువు. ఇంకా మనకి యాకోబు పత్రికలు ఉంటుంది. మనం జ్ఞానము కలిగి ఎలా నడుచుకోవాలని అంటే, మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడిగితే ఆయన జ్ఞానాన్ని ప్రసాదిస్తారు. అప్పుడు ఆ జ్ఞానం నీలో ఉంటే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటావు. వారే జ్ఞానులు. జ్ఞానం ఎవరికైతే కొదువుకుందో వారిని అడగాలి, దేవుణ్ణి అడగాలి. సందేహంతో అడిగితే రాదు. మరి ఎలాగడిగితే వస్తుంది? విశ్వాసంతో అడిగితే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము సమస్త కార్యాలు చేయడానికి దేవుడు నీకు ద్వారాలని తెరుస్తాడు. ఆ ద్వారాల్లో నువ్వు వెళ్ళడానికి, నడవడానికి, కూర్చోండడానికి దేవుడు సమయాన్ని ఇస్తాడు. దానికి కావలసిన దాన్ని అంతటిని ఇస్తాడని వాక్యం మనకి సెలవిస్తుంది. ఇప్పుడు ఎన్నో వచనం మనం చదువుకోవాలి? 16వ వచనం చదువుకుందాం. 17వ వచనం. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకోండి. ప్రభు చిత్తం ఏంటి? ఎవరు నశించడం ప్రభు చిత్తం కాదు. కనుక అందరినీ రక్షించే పనిలో మనం ఎలా ఉండాలి? దేవుని పోలి నడుచుకునే వారిగా ఉండాలి. ఓకేనా? ఇంకా అంటున్నాడు, మరియు మద్యముతో మత్తులై ఉండకడే దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండండి. మనం ఎలా ఉండాలట? ఆత్మపూర్ణులై ఉండాలి. రోమపత్రిక ఒకసారి మనము 13వ వచనం చదువుదాం. రోమపత్రిక 13వ వచనాన్ని చదువుదాం. అల్లరితో కూడిన ఆటపాటలైనను, మత్తైనను లేకయు, కామ విలాసమైన పోగిరి చేష్టలైనను లేకయు, కలహమైనను, మత్సరమైనను లేకయు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకుందాము. మనం ఎలా నడుచుకోవాలంటే మోషే బాబు, పగటి యందు నడుచుకున్నట్లు మర్యాదగా నడుచుకోవాలంటే సమస్తాన్ని మనం ఏం చేయాలట? పరీక్షించి చూసుకోవాలి. ఏమండి, ఎల్లప్పుడూ మేలైన దాన్ని మనం ఏం చేయాలి? అనుసరించాలి అని అంటున్నాడు. కనుక ఇప్పుడు 20వ వచనం చదువుదాం. అదేంటి 19వ వచనం చదువుకుందాం. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు ఏం చేయాలి? లోబడి ఉండాలి. ఒకనికి ఒకడు లోబడలేదనుకో మోషే బాబు, మనము ఎన్నాళ్ళు భక్తి చేసిన ఆ భక్తి ఫలించదు. మనం చేసే భక్తి అభివృద్ధి చెందాలంటే, భక్తి ఫలించాలంటే, దేవుడు నీరు కట్టాలంటే, ఆ నీరు కట్టాలి అని అంటే మనము ఇతరుల్ని ప్రేమించేవారిగా ఉండాలి. ఒకరికొకడు ఎలా ఉండాలట? భయముతో, క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండాలి. ఒకరికొకడు మనం లోబడుతున్నాం, కానీ క్రీస్తు ఎలాగైతే క్రీస్తుకు లోబడినట్లుగా అంటున్నాడు కదా, అదే మాట. క్రీస్తు యేసునందలి భయముతో ఒకరికొకడు ఏం చేయాలట? లోబడి ఉండాలి. ఎవరు లోబడతారో? పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు. ఏమండి, దాసులు యజమానులకు లోబడతారు. ఏమండి, దాసులు యజమానులకు లోబడతారు. పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు. విశ్వాసులు నాయకులకి, కాపరులకి లోబడి ఉండాలంటుంది. చిన్నలారా, మీరు పెద్దవారి దగ్గర మీరు ఎలా ఉండాలి? విధేయులై ఉండండి. పిల్లారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. అందరము కలిసి మనం ఎలా ఉండాలంటే విధేయులుగా ఉండాలి. ఎలా ఉండాలి మోషే బాబు? విధేయులుగా ఉండాలి. ఒకసారి కొలసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము, 4వ వచనము, 2వ వచనం చదువు. ఒకసారి కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. అయిపోయింది కదా, మాట మనం చదివేసుకుందాం. ఇప్పుడు కొలసీ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం. ప్రార్థన యందు నిలకడగా ఉండండి, కృతజ్ఞత గలవారే ఉండుడి, మెలకువగా ఉండుడి. మరియు నేను మెలకువగా ఉండాలట. మనం ఎలా ఉండాలి మోషే బాబు? మెలకువగా ఉండాలి. కారణం ఏంటంటే మనము దేవుని కార్యాలు చేయాలి కనుక, దేవుని కార్యాలు చేసేటువంటి వారందరూ కూడా ఎలా ఉండాలి? విశ్వాసం కలిగిన వారే మేలుకొలుపుతూ మరి క్రీస్తులో ముందుకు వెళ్ళాలని మనకి సెలవుస్తుంది. అంటే క్రీస్తునందుల భయంతో ఒకరికొకడు లోబడి ఉండాలి. ప్రభు అయిన యేసు క్రీస్తుని గురించి మనం ఏం చేస్తూ ఉండాలి?
పాటలు పాడుతూ ఉండాలి, పరిచర్య చేస్తూ ఉండాలని మనకి ఈ భాగాలు చక్కటి రీతిలో మనకి సెలవిస్తున్నాయి. ఓకేనా? ఈ సమయంలో మనము 21వ వచనం నుంచి 22వ వచనం నుంచి చదువుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. ఓకేనా మోషే బాబు? ఈ సమయంలో ఎపిఎస్సి పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండి. మరలా ఇక్కడ చెబుతున్నాడు ఎవరెవరికి లోబడి ఉండాలంటే మోషే బాబు, స్త్రీలు భర్త అయితే, ఉదాహరణకు పురుషుడు అయితే సంఘానికి లోబడి ఉంటున్నాడు కదా. ఇప్పుడు పురుషుడికి సాటి అయిన సహకారిగా ఆదాము గారికి ఎవరినిచ్చాడు? అవ్వమ్మనిచ్చాడు కదా. ఇప్పుడు అవ్వమ్మ ఎవరికి లోబడింది? ఆదాము గారికి లోబడింది. ఇప్పుడు అలాగే ప్రతి పురుషుడికి భార్య ఎవరైతే ఉంటున్నారో ఈ భార్య ఎవరికి లోబడాలట? భర్తకి లోబడాలి. భర్త ఎవరికి లోబడుతున్నాడు? ఇప్పుడు సంఘానికి లోబడుతున్నాడు. ఇప్పుడు సంఘము ఎవరికి లోబడుతుంది? క్రీస్తుకు లోబడుతుంది. సంఘముడు క్రీస్తుకు లోబడుతుంది. క్రీస్తు ఎవరికి లోబడుతున్నారు? తండ్రి అయినటువంటి దేవునికి లోబడుతున్నాడు. ఇలా ఒకరికి ఒకరు లోబడుతూ ఉన్నాం అనుకోండి, దేవుని నియమం నెరవేరుతూ ఉంటుంటుంది. ఒకరినొకరు తిరస్కరించుకుంటూ ఉన్నాం అనుకోండి, దుష్టుడు ఆనందపడతాడు, వాడు సంతోషపడతాడు, వాడి రాజ్యం ఆనందపడుతుంది. వాడికి కూడా రాజ్యం తెలుసా మోషే బాబు? ఎవరికి? దుష్టుడికి కూడా రాజ్యం ఉంది. ఆడి రాజ్యానికి కూడా అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. కనుక లోకనాథులు వాడి అధికారులు. ఇదే ఎపిసి పత్రికలో మనం రేపు మాట్లాడుకోబోతాం. ఓకేనా? అయితే మనకి ఇక్కడ మనకి ఏం అర్థమవుతుందంటే, స్త్రీలారా పురుషునికి వలె మీ పురుషులు కూడా ఏం చేయాలంటే మోషే బాబు? లోబడి ఉండాలి. ఒక మంచి మాటను చూద్దాం. చూడండి, ఈ సందర్భంలో మనం ఇందాక మనం క్రీస్తు నందుల భయంతో ఒకరికొకరు లోబడాలనుకున్నాం కదా. ఒకసారి ఆ మాటలు మనం ఓకే అయిపోయింది కాబట్టి ఇంకా ఇప్పుడు ఈ సమయంలో మనము కొలసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. నువ్వు ఇంకో మాట తీసుకొచ్చి తల్లి, ఒకరి తర్వాత ఒకరు అడిగిన తర్వాత ఒకరు ఇవ్వాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏది మాట తీసుకున్నాం మనం? కొలసీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చదువుదాం. కొలసీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం ఏముంది అక్కడ? భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భార్యలు ఏం చేయాలట? భర్తకు విధేయులై ఉండాలి. ఇది ప్రభువును బట్టి ఏమైందట? ఇది యుక్తమే. దేవుడు చెప్పాడు అలాగా. భార్య ఎంతసేపు భర్తకు లోబడి ఉందనుకోండి, భర్తకు భయపడి ఉందనుకోండి, ఇక మరి ఎక్కడా కూడా భయపడే అవకాశము భార్యకు ఉండదు. ఒక్క భర్త దగ్గర మనము ధైర్యం తెచ్చుకున్నాం అనుకోండి, అన్ని దిక్కులన కూడా మనము భయపడవలసిందే. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి, ఎలా ఈ కుటుంబాన్ని నడపాలి, ఎలా ఉండాలని ఈ వత్తులన్నీ భార్యకు వస్తాయి. భార్యకు వచ్చిందనుకో కుటుంబం అంతా కూడా బలహీనపడుతుంది. ఎందుకంటే కుటుంబాన్ని చక్కబెట్టుకుని ఆమె కనుక ఆమెకి ఏ భారము ఉండకూడదు. భర్తకు ఒక్కరికి విధేయత చూపిస్తే, భర్తకు నువ్వు లోబడితే, భయపడితే మరొక దేనికి భయపడవు. ఈరోజు అన్నం లేదని భయపడవు. ఎందుకనంటే ఇంటి నిండా భర్త ఏం చేస్తాడో ఇంటికి అన్నీ సమకూరుస్తాడు యజమానుడు. కనుక మనకేమని సెలవిస్తుంది? ఇక 1 పేతురు 5:5 కూడా చదువుదాం. 1 పేతురు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని కూడా ఈ సందర్భంలో చూద్దాం. అంటే పెద్దలకి ఏం చేయాలి? మనము లోబడి ఉండాలి. కారణం ఏంటంటే పెద్దలు సంఘానికి లోబడుతున్నారు కనుక. అలాగే మరొక మాటను కూడా మనము ఈ సందర్భంలో చూద్దాం. 1 తిమోతి పత్రికలు అంటాడు, స్త్రీలు మౌనంగా ఉండాలి, వారి సంఘంలో మాట్లాడకూడదు అని అంటాడు. మరి ఎక్కడ ఏం చేయాలి? వారి భర్తలను అడిగి నేర్చుకోవాలి. ఇటు శరీర సంబంధంగా భర్తలను అడిగి తెలుసుకోవాలి, ఆత్మ సంబంధంగా భర్తలను అడిగి వాక్యాన్ని కూడా తెలుసుకోవాలని పౌలు గారు ఇక్కడ మరి మనకి సెలవిస్తున్నాడు. ఇంకా 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము వచనాలు చూద్దాం ఒకసారి. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. అక్కడ కూడా ఏమని రాయబడింది? అటువలే స్త్రీలారా మీరు మీ పురుషులకు లోబడి ఉండడి. అందువలన అని చెబుతున్నాడు. మీ పురుషులకు మీరు ఏం చేయాలట మోషే బాబు? లోబడి ఉండాలి. అంటే స్త్రీలు ఎంతసేపు తమ భర్తలకి లోబడి ఉండాలని వాక్యము సెలవిస్తుంది. అలా లోబడినటువంటి వారు దేవుని అనుగ్రహాన్ని పొందుకుంటారు. కారణం ఏంటంటే భార్య ఎంతలాగా లోబడుతుంది, భయపడుతుంది, కానీ భార్యని చులకనగా చూడకూడదు. అలాంటి అందమైన భార్య కాదు, గుణమతి అయిన భార్యను దేవుడు నీకు ఇచ్చాడు అని అంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావని.
ఇక 5-6 వచనాలు అన్నాడు, ఇదే మొదటి పేతురు పత్రికలు, అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు తమ స్వపురుషులకు లోబడి ఉండేటి చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. తన భర్తకి లోబడి ఉండటమే స్త్రీకి అలంకరణ. ఏమండి, ఆ నగలు లేవు, సరైనటువంటి వస్త్రాలు, ఇవేమీ కాదు. నీ భర్త నీకు కనబడడమే నువ్వు పతివ్రతకి, ధర్మానికి, నువ్వు భక్తి కలిగి ఉన్నావన్నదానికి, సక్రమైనటువంటి రీతిగా ఉన్నావన్నదానికి సూచన అది. ఈరోజు భర్తలు లేనటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. సమాజంలో అలాంటి వారికి చిన్న భావన కనబడుతూ ఉంటుంటుంది. అలాగని మాట్లాడడం లేదా ఆ వారి ద్వారా కానీ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. కనుక ఇప్పుడు టోటల్గా మనకి ఏమని సెలవిస్తుంది అని అంటే, మనము దేవునికి భార్యలు ఏం చేయాలంటే భర్తలకి లోబడి ఉండాలి. ఇంకా అంటాడు మన కింద మాటలు చదువుకుంటూ వెళ్తే. దీనికి సంబంధించి మనం కొన్ని మాటలు చూడగలిగితే ఏపీసీ పత్రిక మొదటి అధ్యాయం 22వ వచనంలో కూడా మనకి భాగాలు కనబడతాయి. ఓకేనా మోషే బాబు? మరియు స్త్రీలు ఆయన ఏంటనంటే 22వ వచనంలో, మరియు సమస్తమును ఆయన క్రీస్తు పాదాల కింద ఉంచాడు కనుక ఇప్పుడు ఏం చేశాడట, ఆయన సంఘమునకు శిరస్సుగా క్రీస్తు ఉన్నారని చెప్తున్నాడు ఇక్కడ. ఏమంటే ఓకేనా? ఆ సంఘమునకు ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వారి సంపూర్ణత ఉన్నది అంటున్నాడు కదా. అంటే సంఘానికి శిరస్సు ఎవరైనంటే క్రీస్తు. ఓకేనా? ఇక్కడతో ఈ భాగాలు మనకు అవని కనుక ఇక కిందకి మనం చదివేసుకుందాం, మీకు బాగా అర్థమవుతుంది. కిందకి చదివేసుకుందాం, మనం ముగించేసుకుందాం. ఎన్నో వచనం ఇప్పుడు మనం 24వ వచనం. సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలను. పురుషులారా, మీరుని మీ భార్యలు ఏం చేయాలి? లోబడేటువంటి వారిని ఏ భర్త అయినా ఏం చేస్తాడు? ప్రేమిస్తాడు. ఇప్పుడు ప్రేమించట్లేదనంటే భర్తకే భార్య లోబడట్లేదు కనుకనే కొంతమంది ప్రేమించరు. అందుకనే కొంతమంది జీవితంలో గొడవలు, కాపరాల్లో ఏమంటే సెటిల్మెంట్లు, కోర్టు మెట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. లోకంలో మనం చూస్తున్నాం. ఇందాక ఒక ఆయన 2 కవల పిల్లలు ఆడపిల్లలు పుట్టారని తెలిసి 3వ పిల్ల కూడా ఆడపిల్ల అయితే నా పని ఏమైపోవాలని భయపడిపోయి 2 పిల్లల్ని బావిరేసేసి మళ్ళీ బయటికి తీసి ఆగాయిచ్చి వారిని ఏం చేశాడంటే మరణించేటట్టుగా చేశాడట. భార్యను కూడా చంపాడు. అంటే భర్తకి ఏం అర్థం అవ్వలేదు? భార్య ప్రేమ అర్థం కాలేదు, దేవుని ప్రేమ అర్థం కాలేదు. అందుకనే మనము ఎలాంటి వాటిని కూడా మనకి దగ్గరికి రానివ్వకుండా ఉండాలంటే పురుషులు భార్యల్ని ఏం చేయాలి? లోబడేటువంటి భార్యలను బట్టి పురుషులు తమ భార్యలను ప్రేమించాలి. కష్టాలు వస్తాయి, ఓర్చుకోవాలి. నష్టాలు వస్తాయి, తట్టుకోవాలి. శ్రమలు వస్తాయి, నిలబడాలి. దాటిల్లో నువ్వేంటో, నీ సత్తా ఏంటో చూపించడానికి వచ్చినటువంటి వాటిని చూసి చేతులు కట్టుకుంటే ఎలా? చేతులు చాచుకుని సమాజంలోనికి వెళ్ళి ఏవైతే నీ మీద నేరారోపణ చేశాయో వాటి మీద నువ్వు విజయాన్ని వేయాలని వాక్యం సెలవిస్తుంది. ఇంకా కింద మాట మనం చదువు. పురుషులారా, మీరుని మీ భార్యలను ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించాడు కనుక అది కళంకము, ముడత, మట్టి, డాగు అది ఏదైనా సరే ఆయన ఏం చేశాడు? పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైన దానిగా, మహిమగల సంఘముగా ఆయన తన ఎదుట దాన్ని నిలబెట్టుకుని వాక్యముతో ఉదక స్నానం చేయించి దాన్ని ఏం చేశాడు? పవిత్రపరుచుకున్నాడు కదా. అంటే కొంతమంది భార్యల విషయంలో, భర్తల విషయంలో లోకానుసారంగా వెళ్ళిపోయినా, ప్రవర్తించిన మరలా వారిని ఏమంటున్నాడు? వారిని మార్చుకోండి అని అంటున్నాడు, వారిని దిద్దుకోండి అని అంటున్నాడు. అంతేగాని దూరం చేసుకోకండి, విడాకులు తీసుకోకండి, ఒకరికొకరు వేరుగా ఉండకండి. నేనే మిమ్మల్ని వివాహం అన్ని విషయంలో పరిశుద్ధమైనదిగా నేను చేశాను, నేనే మిమ్మల్ని జతపరిచాను, మీరు వేరుపరచకండి. మీకు కొన్ని కార్యాలు వచ్చినా, కొన్ని సమస్యలు వచ్చినా నా దగ్గరికి రండి, నేను పరిష్కరిస్తాను అని యేసుక్రీస్తుల వారు సంఘాన్ని అలాగ ఉదక స్నానం చేయించుకుని తనకి పవిత్రపరుచుకుని తనకు భారీగా చేసుకున్నాడు కదా ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు. మనల్ని కూడా భార్యలు ఒకవేళ తప్పుదారి పట్టినా, భర్తలు తప్పుదారి పట్టినా వారు ఇరువురు కలిసి ప్రభు చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉండాలని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఎన్నో వచనం మనం చదువుకోవాలి? 28వ వచనం చదువుకుందాం. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములోనే తమ భార్యను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను తాను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించుకొని వాడు ఎవడూ లేడు కానీ ప్రతి వాడును దాన్ని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘాన్ని పోషించి రక్షిస్తున్నాడు. అంటే ఇప్పుడు సంఘాన్ని పోషిస్తుంది ఎవరు? క్రీస్తు. పోషించడం అని అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని పెడుతున్నాడు,
భర్త ఏం చేస్తాడు? లోక సంబంధమైనటువంటి ఆహారాన్ని బట్టి కుటుంబాన్ని అంతటిని పోషిస్తాడు. కనుక భార్య భర్తకు లోబడాలి, భర్త సంఘానికి లోబడాలి. ఓకేనా మోషబాబు? సరే, ఇక చివరిగా మనం ముగించేసుకుందాం. ఇంకే ఒక వచనం ఉంది కదా. 31. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకున్న వారిద్దరూ కూడా ఏక శరీరమై ఉంటారట. తల్లి తండ్రిని విడిచి ఎవరిని హత్తుకుంటాడట? భార్యని హత్తుకుంటాడు. ఇది అంటే ఎదిగి కొలిదీనమాట. ఇప్పుడు నేను వయసుకు వచ్చిన తర్వాత నాకు వివాహం చేశారు తల్లిగారు. నేను ఇప్పుడు తల్లిని విడిచి ఏం చేస్తాను? భార్యని హత్తుకున్నాను. అలాగే పురుషుల్లో ఎవరైతే ఏ ఇంట్లో అయితే యవనస్తులు ఉన్నారో ఆ తల్లులు పెంచినటువంటి తర్వాత వారికి వివాహం వయసు రాగానే వారికి ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. పెళ్లి చేసిన తర్వాత అప్పటి వరకు తల్లిని ప్రేమించినటువంటి అతను ఇక మీదట భార్యని ప్రేమిస్తాడు. ఎందుకని? తల్లిని ప్రేమించిన వాడు భార్యని ఎలా ప్రేమించాలో తెలుస్తుంది కనుక, భార్యను ప్రేమించేవాడు తల్లిని ఎలా ప్రేమించాలో తెలుస్తుంది కనుక ఇది ధర్మము, ఇది ఏక శరీరం అవుతారని చెబుతూ ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చి సంఘమును గూర్చి చెప్పుచున్నాను. మెట్టకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలను. ఏం చేయాలట? నేను ఎంతగా అయితే ప్రేమించుకుంటాను ఈ శరీరాన్ని, అంతగానే కూడా ఏం చేయాలట? భార్యను కూడా ప్రేమించాలి. తన శరీరాన్ని ఎలాగైతే ప్రేమించుకుంటాడు, ఈ శరీరాన్ని ఎలా పడితే అలా వదులుకుంటామా? ఎంత శుభ్రంగా చేసుకుంటాం, ఎంత చక్కటి వస్త్రాలు ధరించుకుంటాం, ఎంత చక్కగా మన ఆహారాన్ని తింటాం. ఇవన్నీ నీకు నువ్వు ఎలాగైతే చేసుకుంటున్నావో భర్తలారా, పురుషులారా, మీరు కూడా మీ భార్యకి అలాగే మీరు ఆమెను కూడా ప్రేమించండి అంటున్నాడు. ఏమంటే తనను వలె తన భార్యను ప్రేమింపవలను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండినట్లు చూసుకునేవలను. భార్య అయితే ఏం చేయాలట? తన భర్త యందు భయము కలిగి నడుచుకున్నట్లు చూసుకోవాలి. భార్య అయితే తన భర్త యందు భయం కలిగి ఉండినట్లు చూసుకోవాలి. భార్యకి ఏముండాలి? భర్త పట్ల భయం ఉండాలి. ఏమండి, ఒక భర్తకి భయపడితే ఏ స్త్రీ ఇంకా మరి ఎక్కడ ఎవరికి భయపడవలసిన పని లేదు. ఈరోజు భర్తకి కాకుండా బయట అనేకమైనటువంటి వాటికి భయపడుతున్నారు స్త్రీలు. కారణం ఏంటో తెలుసా? భర్తకి భయపడలేదు కనుక. నేను భర్తకు భయపడినటువంటి స్త్రీ కొనియాడబడుతుంది. ఆమె పిల్లలు ఆమెను ధన్యరాలు అని అంటారు. కనుక అట్టే ధన్యతని దేవుడు మీకును నాకును అనుగ్రహించును గాక. ఆమె మరి ప్రార్థన చేసుకుని ఈ ఉదయకాలపు కుటుంబ ప్రార్థన మనం ముగించుకుందాం. ఓకేనా మోషబాబు? మోషబాబు ప్రార్థన చేస్తారు. మహాగణుడు మహానిద్ర మా ప్రియ పర్లకు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన మనకి వేదవనాలు సూర్యుడు చాలు చేయించుకున్న తండ్రి, వదకాల సమయంలో తండ్రి, ఇంటిగా తండ్రి, ఏపీసీ రాష్ట్ర పత్రిక తండ్రి, 5వ అధ్యాయాన్ని చదువుతున్నా మాకు సమృద్ధిమైన జ్ఞానం ప్రశ్నించు మీకే వేదవనాలు సూర్యుడు చాలు చేయించుకున్న తండ్రి, ఇదిగోండి తండ్రి. ఈ పథకాల సమయంలో ఏపీసీ రాష్ట్ర పత్రిక 5వ అధ్యాయం మా రోజులంతరం 30 కానీ 60 కానీ 100 కానీ ఫలం పోయేసినందుకు వేలవనాలు సౌలభ్యం ఈ చిన్న ప్రాణాలు తప్పు పరశైన్యం లేకుంటే ప్రార్థన యేసుకృష్ణలో అడిగిన మా ప్రియ పలుకు తండ్రి. ఆమేన్. జై తల్లి ప్రార్థన. ప్రార్థన పడుతున్నామంతా మామూలుకి వెళ్ళడానికి చూడమని తండ్రి. ఈ రాత్రి కళాశాల తండ్రి వేగిరమని పాస్టర్ల కొడుక చేసి నీకు అంత తండ్రి. ఈ రాత్రి కళాశాల తండ్రి ఏపీసీలు రాసిన పత్రిక తండ్రి 5వ అధ్యాయం మా వెనుకల్లో తండ్రి ఫలింపజేసినందుకు మీకే వెళ్ళదన చేర్చుకున్నాను తండ్రి. ఈ రాత్రి కళాశాల తండ్రి మేము వాక్యం సంవత్సరంగా మా మన తెలిసిలా చేసి నీకు ఎంత తండ్రి. వెతుబడి అవుతుంది మరో రాసుకుంటా చేసి నీకు ఎంత తండ్రి. మీరు ప్రేమించిన స్థానిక సంఘాన్ని నియించండి తండ్రి. భూషణ వివాహాల కుటుంబాన్ని కూడా ఆశ్రయించండి. రెండు సంఘాన్ని దీవించండి తండ్రి. ఓదురు వేసిన సంఘాన్ని దీవించండి తండ్రి. నూతనంగా తరచు మీ సేవలను దీవించండి తండ్రి. ఈ చిన్న బాగా నీ పాసలను చేరుకుంటాను. నీ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుతున్న ప్రార్థన. ఏమో ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాపరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, దయగల దేవ, మీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయం, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని అనుగ్రహించి ప్రభావ ఇంతసేపు ఎపిసి పత్రిక 5వ అధ్యాయం ద్వారా మీరు ధారాళంగా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ మహిమ కొరకు వాడుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో ఈ మాటలు విన్న మా వినుకుడులు ఈ మాటలు ఫలింపజేయండి. అలాగే తదుపరి ఈ పరిచయని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, దీవించండి, ఆశీర్వదించండి, మీ మహిమ కొరకు నిలబెట్టండి తండ్రి. మరి యొక్క సమయం అంతట్లో
ఇంతవరకు జరిగినటువంటి ఈ యొక్క పరిచయని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని వేడుకుంటూ దేవా మరి ఈ సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి స్థానిక సంఘాలను దీవించి ఆశీర్వదించండి. ఇదిగో గత వారం అంతా మీరు కాపాడారు. మరొక నూతన వారాన్ని, మరొక పునరుత్థానపు దినాన్ని మీరు నాయన మా కొరకు సిద్ధం చేసినందుకే కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు తెలియజేసుకుని ఈ వారం అంతా మేము చేసినటువంటి పనుల్లోనూ ప్రయాణాల్లోనూ పని పట్లలోనూ మీ సహాయాలు దయచేసినందుకే వందనాలు ప్రభా. మరి నేటి దినాన్ని మేము ముగించుకుని రేపటి కాల సమయంలో మీ మందిర ఆవరణను దర్శించడానికి మేము సిద్ధపడుతున్నాము. మీ యొక్క ఆత్మతో నింపమని నడిపించమని వేడుకుంటూ మమ్మల్ని మా కుటుంబాలను నాయన సంఘాలని సంఘ కుటుంబాలను దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలైనా. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.